ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి జీవితాన్ని కుదిపేస్తున్న, రేపటి మీ విధిరాతను పూర్తిగా మార్చబోతున్న అత్యంత శక్తివంతమైన గోచార ఫలితాలను, కాలచక్ర నిగూఢ రహస్యాలను ఎంతో వివరంగా తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా రాబోయే ఈ 5 రోజులు మీ జీవితంలో ఎలాంటి ఊహించని మలుపులు తిప్పబోతున్నాయో, ఎలాంటి భయంకరమైన వింత సంఘటనలు మీ కళ్ళ ముందు జరగబోతున్నాయో ఈ వీడియోలో ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే కామెంట్ సెక్షన్ లో ముందుగా ఓం నమ శివాయ, అమ్మ నీ కరుణ మాపై చూపించు అని కామెంట్ చేయండి. మీ భక్తిని తెలియజేయండి. వారి దయ మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. రాబోతున్న ఈ 5 రోజుల కాలం మీ బ్రతుకును ఒక కొత్త దారికి తీసుకువెళ్లబోతుంది. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ప్రతి ఒక్క మాటను మనసు పెట్టి వినండి. ఎందుకంటే ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ప్రతి మాట కూడా మీ జీవితంలో అత్యంత ప్రభావాన్ని చూపించబోతుంది. కుంభరాశి స్నేహితులారా, ఒక్కసారి ఈ వీడియో చూస్తున్న సమయంలో ప్రశాంతంగా ఒక చోట కూర్చొని మీ గుండె మీద చేయి వేసుకుని ఆలోచించండి. ఈ మధ్య కాలంలో హాయిగా ఎలాంటి చింతలు లేకుండా మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని రోజులు లేదా ఎన్ని నెలలు అయ్యింది? కంటి నిండా నిద్రపోయి మధ్యలో గుండె వణుకుతో ఉలిక్కి పడకుండా హాయిగా పడుకున్న రాత్రి ఒక్కటైనా ఉందా? లేదు కదా. మీ మనసులోని ఆవేదనను ఈ 5 రోజుల కాలం ఎలా దూరం చేయబోతుందో ఇప్పుడు మనం చూద్దాం. కుంభరాశి వారు పుట్టుకతోనే చాలా స్వచ్ఛమైన మనసు కలిగిన వారు కావడం వల్ల ఎదుటివారి కష్టాల్లో ఉంటే తమ జేబులో ఉన్న రూపాయి అయినా కానీ వారు ఉంచుకోకుండా ఎదుటివారికి సహాయం చేసే గొప్ప గుణం మీ సొంతం అని చెప్పుకోవచ్చు. కానీ అన్యాయం ఏమిటంటే ఈ సమాజంలో మీకున్న ఆ మంచి మనసును అందరూ తమ స్వార్థం కోసం వాడుకొని మిమ్మల్ని నట్టేట ఉంచుతున్నారు. పగలు రాత్రి అనకుండా ఒళ్ళు హోనం చేసుకొని కష్టపడుతున్నారు. రక్తాన్ని చెమటగా మార్చి శ్రమిస్తున్నారు. మీ ఆరోగ్యం పూర్తిగా పాడవుతున్నా లెక్క చేయకుండా కుటుంబం కోసం బ్రతుకుతున్నారు. కానీ దానికి తగిన ప్రతిఫలం ఎక్కడైనా కనిపిస్తోందా అంటే అస్సలు లేదు. ఎంత కష్టపడినా మీ కష్టానికి తగిన గుర్తింపు రాకపోగా నిందలు మోయాల్సి వస్తుంది. సమాజంలో ఒకప్పుడు మిమ్మల్ని చూసి గౌరవించిన వాళ్ళే ఈ రోజు మిమ్మల్ని తక్కువ చేసి చూస్తుంటే లోపల పడుతున్న మానసిక శోభ, ఆ అవమానాల భారం ఎంత భయంకరంగా ఉంటుందో అది అనుభవించే మీకే తెలుసు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది భగవంతుడా, నేనెవరికీ ఏం అన్యాయం చేయలేదే, ఎవరి రూపాయి ఆశించలేదే, నాకే ఎందుకు ఇలాంటి చెడు కర్మ అని మీరు ఎన్నో రాత్రులు ఇంట్లో వాళ్లకు కనిపించకుండా కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చారు. ఎంత ఏడ్చినా మీ బాధను వినే నాదుడే కరువయ్యారు. ఇక మీ ఆర్థిక పరిస్థితుల విషయానికి వస్తే మీ చేతికి అసలు డబ్బే రావడం లేదని నేను చెప్పను. కానీ ఆ వచ్చే డబ్బు మీ ఇంట్లో ఒక్కరోజు కూడా నిలవడం లేదు. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతున్నట్లే పెట్టి కళ్ళ ముందే మాయమైపోతుంది. ఒక దారిలో 10 రూపాయలు ఆదాయం వస్తే మరొక దారిలో 100 రూపాయల అనాలోచిత ఖర్చులు, అందరి ఖర్చులు మీ నెత్తిన వచ్చి పడుతున్నాయి. ఎవరికో పాపం అని చెప్పి మీరు జాలిపడ్డారు. మీకున్న స్వచ్ఛమైన దానగుణంతో మీ సొంత అవసరాలు పక్కన పెట్టి మరీ సహాయం చేయబోయి చివరికి మీరే అప్పులు పాలవుతున్నారు. మీరు ప్రాణంగా నమ్మి ఇచ్చినటువంటి డబ్బులు సైతం ఈ రోజు మీకు తిరిగి రాకుండా ఆ వ్యక్తులు మిమ్మల్ని తిప్పించుకుంటున్నారు. తీరా ఆ డబ్బు ఈ రోజు మీ అత్యవసరాల కోసం మీరు నోరు తెరిచి అడిగినా ఆ నమ్మి ప్రాణం ఇచ్చిన వాళ్లే మీకు ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు. మీ పైన లేనిపోని అపనిందలు వేస్తున్నారు. ఇది కేవలం డబ్బు నష్టం మాత్రమే కాదు, మీరు వాళ్ళ మీద పెట్టుకున్నటువంటి నమ్మకానికి జరిగిన అతిపెద్ద ద్రోహం, అతిపెద్ద మోసం అని గ్రహించండి. అప్పుల వాళ్ళు ఇంటి ముందుకు వచ్చి అడుగుతుంటే పరువు పోతుందనే భయం గుండెల్లో వణుకు మిమ్మల్ని నిలువున దహించి వేస్తుంది. బంధువుల మధ్య సమాజం ముందు తలదించుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి బ్రతుకు నాకెందుకు, ఎవరికైనా మంచి చేయబోతే నాకే ఎందుకు ఈ శాపం అనిపించేంతగా మిమ్మల్ని మానసిక వేదనకు గురి చేస్తున్నాయి. మీకున్న సొంత ఆస్తులు లేదా భూమి వివాదాలు కోట్ల చుట్టూ తిప్పుతూ మీ కష్టార్జితాన్ని, మీ ప్రశాంతతను బూడిద చేస్తున్నాయి. ప్రతి అడుగులోనూ మోసమే కనిపిస్తుంది. ఎంతో నమ్మకంతో చేసిన వ్యాపారాలు దెబ్బతినడం, భాగస్వాములు మిమ్మల్ని వంచడం వంటి సంఘటనలు మిమ్మల్ని ఆర్థికంగా కోరుకోలేని దెబ్బతీశాయి. అప్పులు తీర్చడానికి మరికొన్ని అప్పులు చేయాల్సి రావడం, వడ్డీల భారం పెరిగిపోవడం వల్ల మీ కుటుంబం మొత్తం ఒక తెలియని అశాంతిలో బ్రతుకుతోంది. ఈ ఆర్థిక నష్టాల ఊబి నుండి ఎలా బయటపడాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న మీకు రాబోయే ఈ 5 రోజులు ఒక గొప్ప
మార్గాన్ని చూపించబోతున్నాయి. కుంభరాశి వారి జీవితంలో 90% మంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటంటే వారు చదువుకున్న చదువుకు, నేర్చుకున్న పనికి సరైన పని దొరక్క, చేరిన పనిలో సరైన జీతం చాలక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. తమ కుటుంబం కోసమే ఈ పని చేస్తున్నారు. వీరికి ఎంత ప్రతిభ ఉన్నా చివరి నిమిషంలో చేతికి వచ్చిన అవకాశం చేజారిపోతుంది. దీనివల్ల సమాజంలోను, బంధువుల్లోనూ వచ్చే అవమానాలు భరించడం వీరి వల్ల అవడం లేదు. చేస్తున్న పనిలో పగలు రాత్రి తేడా లేకుండా శ్రమిస్తున్న పని దొంగలు మాత్రం మంచి పేరును కొట్టేస్తున్నారు. మీరు మాత్రం ఏమీ చెయ్యని వారిలా మిగిలిపోతున్నారు. ఇది వారు చేసే కుట్రలు. మీ శ్రమను దోచుకునే వారే ఎక్కువైపోయారు. యజమానుల నుండి వచ్చే మానసిక వేధింపులు, తోటి పనివారు అవమానంగా మీ గురించి మాట్లాడడం, మీపై జోకులు వేయడం, అయినా మీరు వారిని ఏం చేయాలో అర్థం కాక మౌనంగా ఉండిపోవడం, ఇలాంటివి జరుగుతున్నాయి. వీటన్నిటికీ తోడు ఇంట్లో ఉన్న స్త్రీలు మీ మాట అస్సలు వినడం లేదు. వారిని ఒక సరైన దారిలో పెట్టడానికి మీరు ఎంతో ప్రయత్నిస్తున్నారు. కానీ వారు మాత్రం మిమ్మల్ని లెక్క కూడా చేయడం లేదు. మీకు సరైన గౌరవం కూడా ఇవ్వడం లేదు. వారి భవిష్యత్తు ఏమైపోతుందా అని మీరు ఎప్పుడు భయపడుతూనే ఉన్నారు. వారికి ఒక మంచి దారి చూపించలేకపోతున్నామే అని బాధపడుతున్నారు. ఒకప్పుడు ఎంతో సరదాగా నవ్వుకుంటూ ఉండేటటువంటి మీ ఇంట్లో ఇప్పుడు చిన్న చిన్న మాటలకే పెను తుఫాన్లు చెలరేగుతున్నాయి. ప్రశాంతత అన్నదే కరువైంది. అసలు గొడవ పడడానికి ఏ కారణం లేకపోయినా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం, మాట పెరిగి పెద్ద యుద్ధం లాగా మారిపోతుంది. ఇంట్లో ఎప్పుడు ఒక రకమైన చికాకు, తలనొప్పి వాతావరణం తాండవిస్తోంది. సంతోషంగా గడపాల్సిన సమయాన్ని గొడవలతోనే ముగిసిపోతున్నాయి. మీ ఇంటి ఆరోగ్య పరిస్థితుల గురించి మాట్లాడుకుంటే మీ ఇంట్లో ఏదో ఒక అనారోగ్యం నిరంతరం వేధిస్తూనే ఉంది. హాస్పిటల్ చుట్టూ, మందుల షాపుల చుట్టూ తిరగవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒకరికి ఆరోగ్యం బాగుపడింది అనుకునే లోపే మరొకరికి జబ్బు చేరడం, సంపాదన అంతా వైద్యానికి ఖర్చు అయిపోవడం మిమ్మల్ని తీవ్రంగా కలిచివేస్తున్నాయి. రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టకపోవడం, పడుకోగానే ఉలిక్కిపడి లేవడం, భయంకరమైన చెడు కలలు రావడం, గుండెల్లో ఏదో బరువు పెరిగినట్లుగా అనిపించడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో ఎప్పుడైనా గమనించారా? ఇదంతా కేవలం యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు. మీ ఇంటిపై ఉన్న భయంకరమైన దృష్టి మరియు నెగిటివ్ ఎనర్జీ దీనికి ప్రధాన కారణం. ఈ దృష్టి చాలా భయంకరమైనది. అటువంటి నరఘోష మీ ఇంటిని, మీ సంతోషాన్ని దహించి వేస్తోంది. మీరు కొంచెం వెనక్కి వెళ్లి గుర్తు చేసుకోండి. మీ ఇంట్లో పాలు పదే కారణం లేకుండా విరిగిపోతూ, పూజ గదిలో మీరు భక్తిగా వెలిగించినటువంటి దీపం గాలి పెద్దగా లేకపోయినా అకస్మాత్తుగా కొండెక్కడం లాంటివి జరుగుతున్నాయి. చాలా ఇష్టపడి వండినటువంటి అన్నం, కూరలు కూడా తొందరగా పాడైపోవడం, వాటిని పారేయాల్సి రావడం జరుగుతుంది. ఇవన్నీ మీ ఇంట్లో దుష్ట శక్తుల సంచారానికి సంకేతాలు. మీరు సాయంత్రం ఏదైనా పని మీద బయట నుంచి ఇంటికి అడుగు పెట్టగానే ఏ కారణం లేకుండా మీకు, మీ ఇంట్లోని వారికి చిన్న వాటికే గొడవలు రేగుతున్నాయి. మీ ఇంటి గుమ్మం దగ్గర ఏదో తెలియనటువంటి ఒక బరువు మిమ్మల్ని కమ్మేయడం, ఇంట్లోకి రాగానే మీ మనసు పాడవడం, ఇవన్నీ ఆ దృష్టికి ప్రత్యేక సాక్ష్యాలు. మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేని వారు తమ చూపులతోనే మీ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. మీ జాతక చక్రాన్ని పరిశీలిస్తే 6వ స్థానమైన శత్రు స్థానంలో పాపగ్రహాల నీడ పడింది. మీ శత్రువులు ఎవరో బయట తిరిగే వాళ్ళు కారండి. మీతో పాటు నవ్వుతూ, మీతోనే తింటూ, మీ ఇంట్లో కూర్చుని మీ కొంప ముంచే కపట మనుషులు మీ చుట్టూ ఉన్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ రాశికి చెందిన 7 మరియు 8వ స్థానాల్లో ఏర్పడిన కొన్ని ప్రతికూల యోగాల వల్ల ఒక మహిళా శక్తి ఆడుతున్న వింత నాటకం ఇది. ఒక ఆడమనిషి రూపంలో ఉన్నటువంటి భయంకరమైన శత్రువు మీ జీవితంలో ఉంది. ఆమె మీ జీవితాన్ని ఆడుకుంటుంది. ఆమె మీ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి. మీ ఇంట్లో ఉండే ప్రతి అణువు, మీరు ఎప్పుడు నిద్రలేస్తారు, ఎప్పుడు పడుకుంటారు, మీ ఇంట్లో ఏం జరుగుతుంది అనే విషయం ఆ మహిళకు తెలుసు. అసలు ఆమెకు మీ మీద ఎందుకు అంత అసూయ అంటే, మీరు ఒకప్పుడు సొంత కష్టంతో పైకి వచ్చి సాధించిన విజయాలు ఆమె కళల్లో మంటలు నింపాయి. ముఖ్యంగా మీరు చాలా హుందాగా బ్రతకడం, నిజాయితీగా బ్రతకడం, ఏ మాట పడకుండా బ్రతకడం, అలాగే మీరు ఎప్పుడైనా కొంచెం నీటిగా రెడీ అయినా గానీ వారు లోపల కుళ్ళుకుంటూ తట్టుకోలేకపోతున్నారు. జ్యోతిష్య సూచనల ప్రకారం ఈ వ్యక్తి మీ సొంత రక్త సంబంధికులైనా అయి ఉండవచ్చు, లేదా మీ సొంత తల్లిదండ్రుల వైపు వారు అయి ఉండవచ్చు, లేదా వివాహం ద్వారా మీకు బంధువు అయినటువంటి వ్యక్తితో ఇలాంటి వారు కూడా అయి ఉండవచ్చు. ఆ మహిళతో కలిసి మరొక వ్యక్తి కూడా మీ సమాచారాన్ని పూర్తిగా తెలుసుకొని మీ ఇంటిపై పగబట్టారు. మీపై లేనిపోయిన ప్రయోగాలు చేస్తూ మిమ్మల్ని అదుపులో పెట్టుకోవడానికి చూస్తున్నారు. మీ పని కూడా చెడిపోవాలని, మీరు ఎలా కూడా సంతోషంగా ఉండకూడదు అని అనుకుంటున్నారు. రాహువు కలిగించే భ్రమ వల్ల మీరు ఆ నకిలీ నవ్వులను
మాటలను గుడ్డిగా నమ్మేస్తున్నారు. కేతువు మీ బుద్ధిని తీవ్రమైన గందరగోళానికి గురిచేస్తున్నాడు. కానీ రాబోయే 5 రోజులు ఈ కుట్రలన్నిటికీ ముగింపు పలకబోతున్నాయి. జ్యోతిష శాస్త్రంలో రాహువును మాయకు భ్రమకు కారకుడిగా చెప్తారు. ఈ రాహువు మీ జాతకంలో చూపిస్తున్న ప్రభావం వల్లనే మీరు మంచి వాళ్ళను చెడ్డవాళ్లుగా, చెడ్డవాళ్లను మంచి వాళ్ళుగా నమ్మి మోసపోతున్నారు. ఎవరు తీపి మాటలు చెబితే వారి వెనుక ఉన్న విషయాన్ని గమనించకుండా గుడ్డిగా మీ రహస్యాలన్నీ వారితో పంచుకుంటున్నారు. వారితో ఎక్కువ సమయం గడుపుతున్నారు. తీర సమయం వచ్చాక వారు మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇక కేతువు విషయానికి వస్తే ఈయన మీ మనస్సును తీవ్రమైన గందరగోళానికి గురిచేస్తూ ఏ ఒక్క నిర్ణయాన్ని కూడా సరిగ్గా తీసుకోనివ్వడం లేదు. రేపు పొద్దున్న ఒక మంచి పని చేద్దాం అనుకుంటారు, లేదా ఏదైనా బయటికి వెళ్లి ఒక పనిని మొదలు పెడదాం అనుకుంటారు. కానీ మరుసటి రోజు ఏదో అదృశ్య శక్తి మీ కాళ్లు పట్టుకుని బలవంతంగా వెనక్కి లాగుతున్నట్లు మీ మనసు భయంతో వెనకడుగు వేస్తుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అడుగు ముందుకు పడకపోవడానికి, అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోవడానికి ఈ గ్రహాల ప్రతికూల సంచారమే కారణం. అయితే మీ రాశి అధిపతి సాక్షాత్తు ఆ కర్మఫలదాత అయిన శని భగవానుడు కావడం వల్ల ఆయన ఎల్లప్పుడూ న్యాయం వైపే ఉంటాడనే సంగతి మర్చిపోకండి. శనిదేవుడు ఎవరికి కావాలని కష్టాలు ఇవ్వడు. ఆయన మన పూర్వజన్మ కర్మలకు తగిన ఫలితాలను ఇచ్చేటటువంటి గొప్ప న్యాయమూర్తి. మన చుట్టూ ఉన్న నకిలీ మనుషులను, మన వెనకాల గోతులు తవ్వుతున్న వాళ్లను మనకు పరిచయం చేయడానికి, మన కళ్ళు తెరిపించడానికి ఆయన కొన్ని కష్టాలను ఇస్తాడు. ఇన్నాళ్ళు మీరు పడిన కష్టాల కాలం ముగిసిపోయింది. ఎందుకంటే రాబోయే 5 రోజుల్లో శనిదేవుని యొక్క సంచారంలో రాబోయే మార్పులు మీ జీవితాన్ని ఒక అద్భుతమైన మలుపు తిప్పబోతున్నాయి. కుంభరాశి వారలారా, ఈ కష్టాలన్నీ విని భయపడకండి, ధైర్యం కోల్పోకండి. ఎందుకంటే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. చీకటి ఎంత దట్టంగా ఉంటే వెలుగు అంత త్వరగా వస్తుంది. రాబోయే 5 రోజుల్లో ఆకాశంలో గ్రహాల అమరిక మీ రాశికి అత్యంత అనుకూలంగా మారబోతుంది. మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అద్భుతమైన గడియలు ప్రారంభం కాబోతున్నాయి. మిమ్మల్ని ఎన్నాళ్ళు ఏడ్పించిన వారు, మీ నమ్మకాన్ని వమ్ము చేసిన వారు తమ తప్పులను తెలుసుకొని మీ స్థాయిని చూసి తలదించుకునే రోజులు రాబోతున్నాయి. ప్రకృతి మీ శత్రువులను దండిస్తుంది. మీరు మీ చేతులకు మట్టి అంటించుకోవాల్సిన అవసరం లేదు. కర్మచక్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. ఈ 5 రోజుల్లో శనిదేవుని యొక్క వక్రీకరణ, గురుగ్రహం యొక్క బలం మీ రాశికి చాలా అనుకూలంగా మారబోతున్నాయి. ఇన్నాళ్లు ఒక ముసుగు వేసుకొని మీ ఇంట్లో నాటకాలు ఆడుతున్నటువంటి ఆ వ్యక్తి యొక్క నిజస్వరూపం భగవంతుని దయ వలన మీ కళ్ల ముందు బట్టబయలు కాబోతుంది. వారు చేసిన కుట్రలన్నీ కాలి బూడిద కాబోతున్నాయి. ఈ సమయంలో మీరు ఎలాంటి ఆవేశానికి గురి కాకూడదు. కేవలం ఒక ప్రేక్షకుడిలాగా మిగిలిపోవాలి. ఎందుకంటే దైవమే మీకు న్యాయం చేయబోతుంది. రాబోయే 5 రోజుల్లో నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగ అవకాశం లభిస్తుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో ఉన్న ఆటంకాలు, నష్టాలు అన్ని తొలగిపోయి అకస్మాత్తుగా లాభాల బాట పడతారు. ఆర్థికంగా మీరు పడుతున్న ఇబ్బందులన్నీ తొలగిపోయేలా ఊహించని ధనలాభం కలగబోతుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. అప్పుల బాధల నుండి విముక్తి లభించే మార్గాలు సుగమం అవుతాయి. చాలా కాలంగా కోర్టుల చుట్టూ తిప్పుతున్న ఆస్తి వివాదాలు, భూమి తగాదాలు మీకు అనుకూలంగా మారే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన వివాహ ప్రయత్నాలు ఊపందుకొని మీ ఇంట్లో కళ్యాణ గడియలు రాబోతున్నాయి. మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు పడుతున్న ఆందోళనలు అన్ని పటాపంచలవుతాయి. సొంత ఇల్లు కట్టుకోవాలన్నా, కొత్త వాహనాలు కొనాలన్నా, ఆస్తులలో పెట్టుబడి పెట్టాలన్నా మీరు ఏ అడుగు వేసినా అందులో విజయం మీ సొంతం అవుతుంది. మీ ఇల్లు, కుటుంబంలో వాతావరణం ఎంతో సంతోషంగా, ఆహ్లాదకరంగా మారుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది. మీలో కొందరు కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు, విహారయాత్రలు చేయడానికి ప్లాన్ చేసుకుంటారు. ఇది మీ మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. వ్యాపారస్తులకు అకస్మాత్తుగా కొత్త ఆర్డర్లు రావడం, లాభాలు పెరగడం వల్ల ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. మీ బిజినెస్ విస్తరణ చాలా సులభంగా మారుతుంది. మీ కోరికలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరే సువర్ణ సమయం ఈ 5 రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది. కాబట్టి భగవంతుడిపై నమ్మకం ఉంచండి. మీ చుట్టూ ఉన్న దుష్ట శక్తులను పటాపంచలు చేసి రాబోయే 5 రోజుల్లో మీ ఇంటికి లక్ష్మీ కళను తీసుకురావడానికి, ఆ కపట శత్రువుల కన్నుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఎంతో నిష్ఠతో ఈ క్రింది పరిహారాలు ఆచరించండి. మొదటిగా మీ ఇల్లు తుడిచే నీళ్లలో కొద్దిగా కల్లుప్పు, రాతి ఉప్పు, చిటికెడు పసుపు వేసి ఇల్లు శుభ్రం చేసుకోండి. ఇది ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా పీల్చేస్తుంది. మీ ఇంటికి ప్రధాన గుమ్మం ముందు ఒక చిన్న మట్టి గిన్నెలో లేదా గాజు గిన్నెలో నీళ్లు పోసి అందులో కొద్దిగా కల్లుప్పు మరియు ఒక నిమ్మకాయ వేసి ఉంచండి. వారానికి ఒకసారైనా ఆ నీటిని, నిమ్మకాయను తీసుకువెళ్లి ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో పోసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. దీనివల్ల ఎలాంటి చెడు శక్తి లోపలికి రాదు. ఈ 5 రోజులు మీ ఇంట్లో దుర్గామాత అనే నామం నిరంతరం జపించండి. మీ ఫోన్లలో ప్లే చేసి వినండి.
ఇంట్లో సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేయండి. దుర్గామాతకు ఎర్రని పుష్పాలతో పూజ చేసి నేతితో చేసిన ప్రసాదాన్ని, వడపప్పు, బెల్లం, పానకం నైవేద్యంగా పెట్టి నెగిటివ్ శక్తులను దూరం చేయమని వేడుకోండి. మీ రాశి అధిపతి శని భగవానుడు కాబట్టి ప్రతిరోజు శని నామాన్ని స్మరణ చేయండి. శనివారం నాడు నువ్వుల నూనెతో స్వామికి దీపారాధన చేసి పక్షులకు ఆహారం పెట్టండి. పేదవారికి నల్ల నువ్వులను, మినుములను, నల్ల వస్త్రాలను దానంగా ఇవ్వడం వల్ల శని దోషాలు, రుణబాధలు తొలగిపోతాయి. ఇక ఆధ్యాత్మికంగా మీకు గురుబలం పెరగడానికి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధిస్తూ ఈ స్వామివారి మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించుకోండి. అలాగే నారాయణ మంత్రాన్ని జపిస్తూ శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. మీరు బయటికి ఎక్కడికి వెళ్ళినా గానీ మూగజీవాలకు ఎటువంటి హాని చేయకూడదు. ఈ రాబోయే 5 రోజులు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, లేదంటే దోషాలు చుట్టుకుంటాయి. మీ ఎదురుగా ఎవరైనా సాధువులు, వృద్ధులు, బ్రాహ్మణులు లేదా భిక్షం అడుక్కునేవారు వచ్చి ఏదైనా అడిగితే వాళ్లను అస్సలు అవమానించకండి. మీకు తోచినంత దానం చేయండి. దీనివల్ల రాహుగ్రహ దోషాలని తొలగిపోతాయి. కుంభరాశి స్నేహితులారా, రాబోయే ఈ 5 రోజుల్లో మీ కోపాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకోండి. తొందరపాటు మాటలు మాట్లాడకండి. ఈ మాటలు మీ భవిష్యత్తును మార్చేయగలవు. మీ భవిష్యత్ ప్రణాళికలను, మీ రహస్యాలను ఎవరికీ చెప్పకుండా గోప్యంగా ఉంచండి. ఇది మీకు ఎంతో మేలు చేస్తుంది. బయటకు వెళ్లే ముందు ఇంట్లోని పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. చిన్నపిల్లల పట్ల, ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారి పట్ల నిర్లక్ష్యంగా కాకుండా వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఈ విధంగా ఉంటూ మీ మనసులో ఎటువంటి కీడు, నెగిటివ్ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉండడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సవ్యంగా నెరవేరుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మీ ఇష్ట దైవాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీ భక్తిని తెలియజేయండి. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. శుభం.